నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రావణ మాసంలోనే ఉన్నాము. సెకండ్ ఫ్రైడే అంటే రెండవ శ్రావణ శుక్రవారం రాబోతోంది. ఈసారి ఇంకాస్త వైభవంగా అష్టమి తిథితో కూడి వస్తోంది. అష్టమి శుక్రవారం. మరి ఈ రోజున ఎలా వినియోగించుకోవచ్చు? శ్రావణ శుక్రవారం కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం ఏం చేయొచ్చు? ఈ విషయాలు మీ ద్వారా. తప్పకుండా చెప్తాను. అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే శుక్రవారం నాడు పూజ చేసుకోవాలి. ఇంకా అష్టమి రోజు అనంటే ఇక చాలా బాగా అంటే పూజ ఏదైనా చేసుకోవడానికి మన కోరిక ఫలించాలి అనంటే గనక శుక్రవారం అష్టమి కలిసి వస్తే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇటు మీరు ఎవరైనా గానీ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు శ్రీపాద శ్రీవల్లభుల్ని మీ జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నారు అనుకుంటే కూడా ఈ శుక్రవారం అష్టమి చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎలా ఆహ్వానించుకోవచ్చు మరి? సిద్ధమంగళ స్తోత్రం, అలాగే శ్రీపాదరాజ అష్టకం అని ఉంటుంది, అది చదువుకుంటే కూడా చాలా మంచిది. లేదు అని అంటే కనుక శ్రీపాద శ్రీవల్లభులది ఒక చిత్రపటం తెచ్చుకుని పెట్టుకొని శ్రీపాద రాజం శరణం ప్రపద్యే, శ్రీదత్త రాజం శరణం ప్రపద్యే అని చదివితే చాలా మంచిది. అద్భుతం. అలా ఖచ్చితంగా ఆయనకి ఆహ్వానం పలుకుతాం. మరి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయొచ్చు? మనకి మీరు చూసే ఉంటారు చాలా సార్లు, చాలా మంది అడిగారు పద్మిని ఆ వ్రతం చేసి చూయించాలి మనం కూడా. చాలా మంది అడిగారు నన్ను, కుబేర లక్ష్మి వ్రతం ఉంటుంది, అది ఒకసారి మీరు చేసి చూపించండి, మాకు చేసుకోవాలని ఉంది అని చాలా మంది అడగడం జరిగింది. డెమో వీడియో చేద్దాం. డెమో వీడియో చేద్దాం. నెక్స్ట్ వీక్ చేద్దామా? ఎస్. మరి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, చూడాలనుకుంటున్నారా? మరి మీ ఇంట్రెస్ట్ నాకు తెలియాలి అంటే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మేము చూడాలనుకుంటున్నాం ఆ వీడియో అంటూ కమెంట్ చేయండి ప్లీజ్. ఓకే, రైట్. తప్పకుండా అలా మనము అలా కుబేరుడిది అష్టలక్ష్మి ఇప్పటిదాకా మేము చేసుకోలేదండి, ఆ వ్రతం చేసుకోవడానికి మనకి అనుకూలించలేదు అనుకుంటే ఇది చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే అమ్మవారిని తప్పకుండా కమలం పూలు తెచ్చుకోండి. చక్కగా ఒక 3-4 పూలు తెచ్చుకున్నారనుకో, ఒకటి వినాయకుడికి, ఒకటి లక్ష్మీదేవికి, కుబేరుడికి. లక్ష్మీదేవికి పెడుతుంటే మనం ఎట్లయినా వెంకటేశ్వర స్వామి దగ్గరే పెట్టామనుకో అమ్మవారికి సమర్పించినట్టు అవుతుంది, అయ్యవారికి సమర్పించినట్టు అవుతుంది. అట్లాగే దత్తాత్రేయ స్వామికి, శ్రీపాద వల్లభులకి తెచ్చుకోవడం. లేదు మాకు చాలా కష్టం అమ్మో అంత పెట్టి కొనలేమండి అని అనుకుంటే కనుక మీరు చక్కగా ఏమైనా పింక్ పువ్వులు, సెంటు గులాబీ అని వస్తుంది, చాలా చాలా బాగుంటుంది, అదైనా పెట్టుకోవచ్చు. అదైనా పెట్టచ్చు. ఒక 30 రూపాయలు ఉంటుందాక, 30 రూపాయలు ఉంటుంది, ఉంటుంది ఉంటే ఉంది. 2-3 పూలు కొనలేమేంటి మనం కొనుక్కోవచ్చు, తప్పలేదు. ఒక్కొక్కసారి అంటే అలాంటి స్థితి కూడా నేను చూసా కాబట్టి చెప్తున్నా. 150-200 ఉంటే రేపటి రోజుకి మనకి యూజ్ అవుతుంది కదా అని ఆలోచించడం అనేది జరుగుతుంది జీవితంలో ఎవరికైనా కూడా. అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏమాత్రం భయపడద్దు, చక్కగా గన్నేరు పూలు ఎక్కడైనా పింక్ మీకు దొరికాయంటే తెచ్చుకోండి, కోసుకొచ్చుకోవచ్చు. లేదు అంటే కనుక అవి కూడా అమ్ముతున్నారు ఇప్పుడు, గన్నేరు పూలు కూడా పెద్ద మార్కెట్స్ కి వెళ్తుంటే కనుక చక్కగా పింక్ కలర్వి అర్పించాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, అమ్మవారికి చక్కగా పొద్దునే లేచి స్నానం చేసేసి, ఇది పొద్దున పూట చేసుకోవాలి, సాయంత్రం పూట కూడా చేసుకోవాలి పూజ. ఓకే, పొద్దున మరి చేసుకున్న తర్వాత టిఫిన్ తినొచ్చు, అన్నం మాత్రం తినకూడదు. సాయంత్రం మళ్ళీ చక్కగా కాళ్ళు చేతులు కనుక్కొని వీలైతే కనుక స్నానం చేయగలిగితే చేసి సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని 108 సార్లు పొద్దున్న, 108 సార్లు సాయంత్రం చదవాలి. ఓకే. ధనం అనేది చాలా కష్టంగా ఉంది రావడం అనేది, వస్తుంది కానీ ఖర్చు అయిపోతుంది. నిన్న నాకు ఒకళ్ళు కాల్ చేశారు, వాళ్ళ శాలరీస్ చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ₹1 మిగలదండి మాకు అని చెప్పారు. అదేంట్రా బాబు అని అనుకున్నాను నేను. చాలా ఎక్కువగానే వస్తుంది, మరి ఎందుకైనా అంత కూడా మిగలదు అని నేను అనుకుని ఇంకా చాలా డిగ్ చేస్తే గనక చాలా ప్రాబ్లమ్స్ అనేవి అంటే వాళ్ళ సిగ్నేచర్స్ లో కానివ్వు, దాంట్లో కానివ్వు నాకు కనపడడం జరిగింది. ఈఎంఐలు ఏదో ఒక హెల్త్ బాగాలేకపోవడము ఇంట్లో, లేకపోతే ఇప్పుడు చుట్టాల్లో కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఆడపడుచు కూతురు పెళ్లి కుదిరింది అనుకో, ఆ పిల్లకి ఏదో కొంచెం కాస్ట్లీగానే పెట్టాల్సి వస్తుంది కదా, ఆ పిల్లకి బంగారం. సడన్ గా అమ్మాయికి సంబంధం కుదరడము, ఈ అప్పు తీర్చేద్దాం అనుకునేది ఆ అమ్మాయికి సంబంధం కుదిరాక అమ్మాయికి నగ కొనిచ్చామండి, ఈ ఇంట్రెస్ట్ ఇట్లానే కడుతున్నాం మేము అని చెప్పడం,
ఇలాంటివన్నీ మనం వింటూనే ఉంటాం. కాబట్టి అలా ధనం స్థిరంగా ఉండాలి ముందు. అసలు ఐశ్వర్యం అంటే ఏంటి అని అంటే అప్పులు లేకపోవడం అనేది ఐశ్వర్యం. 100%. అప్పు అనేది ఉండకుండా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకొని మనం చేసుకోవచ్చు. మీకు ఏమైనా మనీ బ్లాగ్స్ ఉన్నాయి, ఏం చేసినా కుదరడం లేదు అని అనుకున్నప్పుడు ఇది తప్పకుండా చేయండి. అట్లాగే పూజ రూమ్‌లో ఒక 520741 ప్రత్యేకంగా ఒక పేపర్ రాసుకొని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి ఆ పూజలు అలా ఉంచేసేయండి. ఓకే. చాలా మంది చెప్తారు నాకు 520741 మాకు పని చేయడం లేదు అని. అదేంటి ఎందుకు పని చేయట్లేదా అని చెప్పి అనిపిస్తుంది నాకు, అంతమందికి పని చేశారు కదా. అంటే ఏదో బ్లాకేజెస్ మిమ్మల్ని ఆపుతున్నాయి. అవన్నీ కూడా రిమూవ్ అయిపోవాలి అనుకుంటే కనుక ఇలాంటి మంచి రోజు రావాలి. హ్మ్. మీరు గుర్తుపెట్టుకోండి, శుక్రవారం అష్టమి, మంగళవారం అష్టమి కలిసొస్తే చాలా మంచిది. అలాగే ప్రతి నెల వచ్చే 2 అష్టములు మీరు అమ్మవారిని గాని, అటు వినాయకుడిని గానివ్వు, లేకపోతే శ్రీపాద వల్లభుల్ని గానివ్వు, దత్తాత్రేయ స్వామిని గానివ్వు, ఎవ్వరినైనా సరే కొలవడానికి చాలా మంచి రోజు. మీరు వారాహి అమ్మవారిని కూడా చాలా మంది పంచమి రోజు చేయండి పూజ అని చెప్తారు. కాదు, అష్టమి రోజు గనక ఇంట్లో వారాహి అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. రైట్. ఓకేనా? హ్మ్. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు తప్పకుండా ఒక 108 సార్లు పొద్దున్న సాయంత్రం కూడా చదువుకోవాలి. అయితే ఈ మంత్రం చదివేటప్పుడు కుబేరుడిది ఫోటో ఉండొచ్చా అంటే ఉండొచ్చు. కానీ ఆయన చేతిలో ముంగీస ఉంటుంది. అలా ఉన్న ఫోటో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తెచ్చుకోకండి. ఒకవేళ అలా ఉందే అనుకో, ఒక చిన్న గోల్డ్ కలర్ పెయింట్ తీసుకొని దాన్ని పెయింట్ చేసేసేయండి. నేను అలానే చేశాను. అది లేనట్టే. అది లేనట్టే కదా, కలిసిపోయినట్టే కదా. అలా అన్న చేయండి, అది మనకి కనబడకూడదు అనమాట. ఓకే, కాబట్టి అదొకటి జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయ పూరయ నమః. ఓకే, చాలా చిన్నగా ఉంటుంది, రాసుకోండి మంత్రాన్ని. ఎందుకంటే బీజాక్షరాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే 1 2 3 4 5 5 బీజాక్షరాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు రాసుకొని చదవండి. రాసుకొని అక్కడ పెట్టుకొని చూస్తూ 108 సార్లు చదవండి చక్కగా. రైట్. అలాగే ఏ మంత్రమైనా కూడా 1,25,000 సార్లు కనుక మనము దాన్ని జపం చేసుకుంటే ఆ మంత్రం సిద్ధిస్తుంది. మీకు ఒక టైం ఉంది అంటే గనక రోజుకి అంటే మీకు 108 చేయడానికి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టొచ్చు. స్టార్టింగ్ ఇంకొక కొంచెం కూడా పట్టొచ్చు. మీరు ఒక 1000 చేయడం స్టార్ట్ చేయండి ఈ శుక్రవారం అష్టమి నాడే. చేస్తూ ఉంటే గనక నెమ్మదిగా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతూ ఉంటాయి. డబ్బులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అది చూస్తారు. తప్పకుండా చూస్తారు. అన్ని దేవతల్లోకి చాలా తొందరగా మనకి అమ్మవారు కరుణించాలి అంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా చాలా తొందరగా కరుణిస్తుంది ఆవిడ. కాబట్టి తప్పకుండా పూజించండి. అందులో శ్రావణ మాసం ఇంకా చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అమ్మవారికి చక్కగా ఇంట్లోనే పసుపు కుంకుమ గాజులు, అంటే మనం ఏవైతే అదేంటి ఎవరైనా మనకి ఏమైనా ఇస్తే మనం ఎంత సంతోషపడతాము. కొంచెం జవ్వాది అత్తరు ఇట్లా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. అలాగే మీరు రాత్రి పూట ప్రసాదం చేస్తారు కదా, మనం జనరల్గా ఏం చేస్తాము, అన్నపరమాణం చేస్తాం. అలాగే కొంచెం అన్నంలో ఎలాచి లవంగాలు ఈ సుగంధ ద్రవ్యాలు కూడా కలిపి, కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు ఇలాంటివి కలిపి అన్నం వండి అది కూడా నైవేద్యం పెట్టండి. చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అద్భుతం. అష్టమి శుక్రవారంతో కూడి వస్తోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని లక్ష్మి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకటి మిస్ అయ్యామని, తమలపాకుల హారతి. ఆఫ్ కోర్స్ అది ఇంకా జీవితంలో భాగం. మార్నింగ్ ఇవ్వాలా ఈవినింగ్ ఇవ్వాలా అని డౌట్ వస్తే మార్నింగ్ ఇవ్వండి, ఈవినింగ్ కూడా ఇవ్వండి. ఈ పూజ 2 పూట్లు అన్నమాట. అంటే ఏంటి, ఎలాంటివి ఉన్నా గానీ మాకు అన్ని తొలగింపచేసి ఆ రోజంతా అమ్మవారి సేవలో ఉన్నట్టు. పొద్దున మీరు చక్కగా ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ లేచేసి చేసేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోండి. సాయంత్రం వచ్చేటప్పుడు మరిన్ని కొన్ని మళ్ళీ ఫ్రెష్ గానే తమలపాకులు పెట్టాలి. ఫ్రెష్ గానే తమలపాకు పెట్టాలి. వాటితోనే కాదు, అన్ని ఫ్రెష్. ఆ పళ్ళెం కూడా మళ్ళీ కడిగేయడమే. ఓకేనా? తప్పకుండా కలిసి వస్తుంది. మీరు పూజ చేసుకున్న తర్వాత మీ మనసుకి ఎట్లా అనిపించిందో చెప్పండి. చాలా బాగుంటుంది పూజ చేసుకుంటే.
చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే.